అందరికీ నమస్కారం అండి. నేను మీ పీడిఆర్. ధవళేశ్వరం ఆనకట్ట 1863లో నిర్మించినప్పుడు అందులో ఉపయోగించిన యంత్రాలు అయితే మనం చూద్దాం. ఇది చూసారు కదా, ఇది ఒక ఐరన్ బండి అనమాట. ఎద్దుల బండి తరహాలో ఉండి బరువులని దొంగలని మూసుకెళ్ళడానికి ఉపయోగించిన బండి చూసారు కదా ఇది. అలాగే ఇది ఆవిరి యంత్రం. ఈ ఆవిరి యంత్రం స్టీమ్ ఇంజిన్ అనమాట, స్టీమ్ బాయిలర్ ఇది చూసారు కదా. ఇది కూడా అప్పట్లో ఉపయోగించారు ఈ యంత్రాన్ని. ఇది ఎంత పెద్దది ఉందో చూసారు కదా, దీనికి చక్రాలు అవన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంత పెద్దదైతే. మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇంత స్టీమ్ ఇంజిన్. ఇది ఒక బ్రాయిలర్ అనమాట. దీని సైలెన్సర్, దీని ఇంజిన్ చక్రం కూడా చూసారు కదా. ఇది మూత తీసి నేను చూపిస్తాను ఓపెన్ చేసి. దీనికి లోపలికి నుంచి ఆవిరి బయటికి పోవడానికి, స్టీమ్ చేయడానికి ఎన్ని కన్నాలు అయితే ఉన్నాయో చూసారు కదా. ఇలాంటిది ఇప్పుడైతే మనకి ఎప్పుడు చూసి ఉండరు మీరు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే అందుబాటులో అన్నీ చూడడానికి అందుబాటులో ఉన్నాయి. చూసారు ఎంత పెద్ద మెషినరీ అయితే అప్పట్లో మన కాటన్ దొరవారు ఉపయోగించారు. ఇది ఆవిరి యంత్రం అనమాట. ఆనకట్ట పనులు, డెల్టా పనులు యంత్రం వాడి కరెంట్ లేని కాలంలో ఉపయోగించారు. ఇది గానుగు సున్నాన్ని ఆడడానికి ఉపయోగించిన రాతి చక్రం అనమాట. ఇది ఈ చక్రం కూడా అక్కడే ఉంది. ఇది బ్యారేజ్ కింద ఇలా నిర్మాణం చేసి గదుల కిందకి పెట్టి ఒక్కొక్కటి ఉంచారు. తర్వాత వేరే గదిలోకి వెళ్తే మనకి వేరే యంత్రం కనబడుతుంది. ఇది ఆవిరి యంత్రం, చిన్న సైజు ఆవిరి యంత్రం అనమాట. కృష్ణానది, కృష్ణా బ్యారేజీలో ఉపయోగించిన యంత్రం అని ఇక్కడ చెప్తున్నారు. స్టీమ్ బాయిలర్ కృష్ణా ఆనకట్ట కట్టినప్పుడు ఉపయోగించిందట అది. సార్ ఆర్థర్ కాటన్ దొర గారు ఇంత మంచి వస్తువులను ఇక్కడ భద్రపరిచి ఉంచారు. కొంచెం నిర్మాణ లోపం ఉంది, కొంచెం మెయింటెనెన్స్ లేదు. చూసారు కదా, ఇది దీన్ని లాక్కెళ్ళడానికి ఉంది. దీనికి సైలెన్సర్ అది ఉంది. అలాగే మళ్ళీ వేరే గదిలోకి వెళ్తే మనకు వేరేడు కనిపిస్తుంది. చూసారు కదా, ఇది లండన్ నుంచి వస్తుంది. దాని మీద రాసి ఉంది లండన్ అని. అలాగే స్టీమ్ బాయిలర్ అనమాట. ఇది తలుపులకి రివిట్లు వేసే ఒక మిషన్ అనమాట. ఇది దీని పుల్లి చక్రం చూసారు ఎంత ఉందో. మా పాప ఉంది పక్కన అనమాట. ఈ మిషన్తో చూసారు కదా, ఇది పంచింగ్ అనమాట. రివిట్ హోల్ చేసి పంచింగ్ చేసే మిషన్ అనమాట. మిషనరీ కూడా చాలా గొప్పది. ఇది కూడా లండన్ నుంచి వచ్చిందే. చూసారు కదా, అక్కడ ఇంజనీర్స్ మాంచెస్టర్ నుంచి వచ్చిందట. ఇది లండన్లో మాంచెస్టర్ నుంచి వచ్చింది ఈ రివిటింగ్ చేసే మిషను. ఇదైతే యంత్రాలకి పదును పెట్టుకుని, గుణపాలకి, గొడ్డలకు, రకరకాల వాటికి పదును పెట్టుకుని అప్పట్లో ఉన్న ఒక గ్రైండింగ్ మిషన్ అనమాట. ఇది సానపట్టు యంత్రం అంటారు కదా. 1863 సంవత్సరాలు ఆనకట్ట కట్టినప్పుడు ఉపయోగించిన మిషనరీలో ఇది ఒకటి, యంత్రాలను సానబెట్టుకోవడానికి. అప్పుడు రాయేది చూసారు కదా ఎంత బాగుంది. ఇది తిప్పడానికి అన్నీ ఉన్నాయి. దీనికి హ్యాండిల్ అది ఉంది చూసారు కదా. చూసారు మెయింటెనెన్స్ లోపల వాళ్ళందరూ కాయలు వేసి ఉంచారు. అలాగే మనకు వేరే యంత్రం దగ్గర కూడా మనం వెళ్దాం. ఆ యంత్రం ఏంటో కూడా మీరు చూడొచ్చు. ఇదైతే రాతి యంత్రం అన్నమాట, గ్రైండర్ అనమాట. వస్తువులను పదును పెట్టుకునే యంత్రం. అలాగే ఇది ఒక రకమైన మెషిన్ అనమాట. ఈ మెషిన్ ఏంటో కూడా చూద్దాం మనం. చూసారు కదా ఈ మెషిన్ ఎలా ఉందో. ఈ యంత్రం ఆనకట్ట గర్భంలో ఇసుకను కూరి 4 అంగుళాల రంధ్రంలో ఏర్పాటు చేయడానికి వాడిందంట. కోర్ డ్రిల్లర్ అంటే దీని పేరు. కోర్ డ్రిల్ అని చెప్పారు. చూసారు ఎలా ఉంది కదా. డ్రిల్ చేసి మిషన్ అట్ట ఇసుకని లోపల కూరడానికి 4 అంగుళాలు బెజ్జాలు కోసి మిషన్ అట్ట ఇది. అప్పుడు ఈ యంత్రాన్ని కూడా వాడారు. హెర్క్యులస్ డీజిల్ అని ఉంది. అప్పుడు చూసారు ఎంత స్ట్రాంగ్గా, ఐరన్తో తయారు చేసిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు యంత్రం దాదాపు చూసారు కదా. ఇది ఒక మనకి ఇది ఏంటంటారు, దీని కంప్రెసర్ అన్నమాట. ఇది ఎయిర్ కంప్రెసర్స్ అంటారు కదా. ఈ ఎయిర్ కంప్రెసర్ అనమాట. దీనికైతే ఈ కంప్రెసర్ని తిప్పడానికి ఉన్న ఎదర్ డైనమో అయితే లేదు, దీన్ని మెషినరీ అయితే లేదు. వెనకాల అయితే కంప్రెసర్ అయితే ఉంది చూసారు కదా. ఇది ఎయిర్ కంప్రెసర్ అనమాట. ఆనకట్టలో లోపలికి ఇసుకనది కూరడానికి పెట్టిన యంత్రం అనమాట ఇది. అప్పుడు యంత్రం అది ట్యాంక్ ఉంది కదా, అయితే కంప్రెసర్, ఎయిర్ స్టోర్ చేసుకోవడానికి కంప్రెసర్ అనమాట అది. చూస్తారు కదా. దానికి మనకి దీనికి ఇంజన్ అయితే లేదు. ఈ ఎయిర్ని తిప్పడానికి, కంప్రెస్ చేయడానికి ఇక్కడ పైన ఉన్న ఇంజన్ లేదు. బెల్ట్లు వేసుకోవడానికి అయితే పుల్లి మాత్రం ఉంది. చూస్తారు కదా. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోలు రైతుల కోసం సార్ ఆర్థర్ కాటన్ గారు మహనీయులు ఎంతో కృషి చేశారు మన కోసం. తూర్పు పశ్చిమ డెల్టాలకు అన్నం పెట్టిన మహానుభావుడు.